హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు నైట్ డిన్నర్ చేశారా? మరి నైట్ డిన్నర్ మీరేం చేశారు? నేనైతే నైట్ డిన్నర్ కోసం ఆలు పరోటా అయితే చేశాననమాట. ఆఫ్టర్‌నూన్ కర్రీ చేసి పెట్టేసాను. పరోటా చేసే ముందు కొద్దిగా ముందుగానే మనం పిండి తడిపెట్టేసామనుకోండి, పరోటా అనేది సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తుంది. మరి ఇప్పుడు మనకు సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ ఫుడ్డు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి కదా! సమ్మర్‌లో అంతా మనం కూల్‌గా కోరుకుంటాము. ఏదైనా సరే జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, కూల్‌గా ఏదైనా సరే ఫుడ్ అనేది తీసుకుంటాము. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వింటర్‌లో వింటర్ సీజన్‌లో మనకు వేడిగా, కొద్దిగా స్పైసీగా, హాట్‌గా అలా ఫుడ్ అయితే తీసుకుంటాము. మరి ఎంతమందికి ఆలు పరోటా ఇష్టము? మరి నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఆలు పరోటాగా చేశాను. మనకు ఆలు పరోటాలో మనకు ఎక్కువ రుచిని తీసుకొచ్చేది సాంబార్ పొడి, లెమన్, అక్కడక్కడ కొత్తిమీర ఫ్లేవర్. ఇవి చాలా టేస్ట్ అనిపిస్తాయి ఆలు పరోటాకి. మరి నైట్ డిన్నర్ కోసం అయితే పరోటా అయితే చేశాననమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా, టేస్టీగా అప్పుడప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టొచ్చు. చూసారుగా ఎంతో సాఫ్ట్‌గా ఉంది పరోటా. ముందుగా పిండి తడి పెట్టేసుకుంటాం కాబట్టి, మరి మనకు వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ ఫుడ్ కూడా తినాలనిపించదు కదా! ఇలా టేస్ట్‌గా, కొద్దిగా స్పైసీగా కావాల్సినట్లు చేసుకొని తినొచ్చు. బాయ్. గుడ్ నైట్.